వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. వీ లెటర్ పెట్టుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిజినెస్ ఎలాంటి ఏ రూపంలో చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ వీ లెటర్ పెట్టుకున్న వ్యక్తులు అంటే నా పేరు కానీ చాలా పేర్లు వస్తామండి దాంట్లో. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్? వీకి అధిపతి శుక్రుడు. సో సకాల సుఖాలు ఇచ్చేది శుక్రుడే. సో శుక్రుడి దీవెనలతో ఈ వీ వాళ్ళు వెలిగిపోవాలి. సో ఎలా ఉంటుందంటే డబ్బుకి లోటు లేదు, ఆనందాలకి లోటు లేదు, లవ్, రొమాన్స్, ట్రావెల్, గుడ్ ఫుడ్. ఎలా ఉంటారంటే వీ వాళ్ళు ఇంటి పక్కనే ఒక చెత్త హోటల్ ఉంది, పోయి తిందామంటే ఇష్టపడరు. ఒక 10 కిలోమీటర్ల దూరమైన వెళ్ళి మంచి తృప్తికరమైన భోజనం ఆస్వాదించాలి. ఇప్పుడు వంశీ దగ్గర 1000 రూపాయలే ఉందనుకుందాం, వంశీ బిర్యానీ పెట్టి అన్నాం అనుకో, తగ్గడు. ఈ వీ లెటర్ వాళ్ళు బేసిక్ ఎలా ఉంటారంటే, అన్నా రానా, రేపు సంగతి ఎట్లా, ఆలోచన ఉండదు. సో వీ లెటర్ వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతిరోజు పండగ. బట్ వీళ్ళకి ఎలా అంటే శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సాయంత్రానికి రాత్రికి దానికి 2 3 వీళ్ళు పడిపోతుంటాయి. అంటే వీళ్ళు లక్ష్మీపుత్రులు. ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద వీళ్ళ సొంతం. ఈ వీ వాళ్ళు డబ్బున్న ఇంట్లో పుట్టచ్చు, మిడిల్ క్లాస్లో పుట్టచ్చు, బీదోళ్ళ ఇంట్లో పుట్టచ్చు. బట్ వీళ్ళ గ్రాఫ్ ఎదుగుతూనే ఉంటుంది. ఫర్ విజయ్ దేవరకొండ గ్రాఫ్ ఎలా ఉంది, ఈరోజు సినిమా హిట్ ఫట్టు పక్కన పెడితే అతని పేరులో 16 అక్షరాలు ఉన్నాయి నాన్న. ఐ టోల్డ్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ హీల్ హ్యావ్ ఏ వెరీ బ్యాడ్ కొలాప్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్. హీస్ పుట్టింగ్ 100% హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్లో లోపం లేదు. నేనేమంటానంటే హార్డ్ వర్క్కి లక్ కావాలి. విజయ్ తలపతి ఎలా ఉన్నాడు, విజయ్ సేతుపతి ఎలా ఉన్నాడు, విజయ్ యాంటోని ఎలా ఉన్నాడు, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ చాలా మంది ఫ్యాన్స్. హీస్ లక్కీ టు హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ సర్కిల్, హైలీ టాలెంటెడ్. బట్ ఆ 16 ఏం చేస్తుందంటే కిందకు లాగుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 లక్షలు కిందకు లాగింది, ప్రజారాజ్యం పార్టీని లాగింది, బుడ్డా వెంగల్ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్స్, అక్షదామన్ టెంపుల్లో కాల్పులు, సబర్మతి ఎక్సెస్లో మంటలు, ఈ 16 వల్ల వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెద్ద బిల్డింగ్ ఎలా కూలిపోయింది. సో 1 letter చేంజ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ విజయ్ దేవరకొండ. సో వీతో ఎలా అంటే ఒక పేరు కాకుండా డబుల్ పేర్లు, విక్టరీ, వెంకటేష్, ఇలా ఉంటే వీళ్ళకి తిరుగు ఉండదు. అంటే వి స్టాండ్స్ ఫర్ విక్టరీ, సింబలే గెలుపు. సో ఈ లెటర్ పేరున్న వాళ్ళు మ్యాక్సిమం గెలవడానికే పుట్టిన వాళ్ళు. పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఇది వర్తించదు. అండర్లైన్. చాలా మంది ఏమంటే నా పేరులో నేను కష్టపడుతున్నాను, నాకు విజయాలు రావట్లేదు. సో రావట్లేదు అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నీ ఆస్తి, దానికి మ్యాచింగ్గా నీ పేరు లేకపోవడమే. కానీ ఆ లెటర్ వీలో, ఈ లెటర్ వి వచ్చి సేనాధిపతి. ఈ సేనాధిపతి గెలుపు, డబ్బు, ఆనందాలు, సో ఈ సంబరాలు. సో వి వాళ్ళు షేర్ బిజినెస్లో ఎంత పెడితే దానికి 10 రిటర్న్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలో వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్, ఇంజనీర్స్గా, డాక్టర్స్గా వి వాళ్ళు అనంతమైన డబ్బు సంపాదిస్తారు. వి ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే ఒక రేంజ్ వరకు పైకి వెళ్ళి డౌన్ అవుతుంది. హీరో విశాల్ వి ఉండి ఆయన పేరులో 16 ఉంది, 1-6 ఉంది. 1-6 హెల్త్ ప్రాబ్లం, 16 అంటే సడన్ కొలాప్స్. లైక్ సౌందర్య 16 అండ్ సావిత్రి 16, శ్రీదేవి 16, సిల్క్ స్మిత 16, జమ్మూ అండ్ కాశ్మీర్ 16, ఎయిర్ ఇండియా 16, రష్యా 16. విశాల్ మంచి యాక్టరే, మనకు దగ్గరగా నేటివిటీ యాక్టర్ లాగా, మన తెలుగు లాగా ఉంటాడు. ఐ రియల్లీ థింక్ హీ షుడ్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ యాక్టర్. బట్ లాస్ట్ 3-4 yearsగా అప్స్ డౌన్స్. నవ్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ హిస్ హెల్త్ ఓన్లీ. సో వీతో పేరు బాగుంటే ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండవు, డబ్బుకు లోటు ఉండదు. అండ్ వీళ్ళు లక్ష్మీపుత్రులుగా, బట్టలు డ్రెస్సింగ్ స్టైల్ కూడా యూనిక్గా ఉంటారు. నన్ను 100 మందిలో ఉన్న వాళ్ళ వి వాళ్ళని చెప్పచ్చు. ఎందుకంటే 10 జతలే ఉన్నా కూడా నీట్గా ప్రజెంటేషన్ ఉంటుంది. ఇది ఎవరినో అట్రాక్ట్ చేయడానికి కాదు, దేర్ లైఫ్ స్టైల్ ఇస్ దట్. అమ్మాయిన డ్రెస్సింగ్ శారీ చాలా స్టైలిష్గా వేసుకోవడం, దే విల్ అట్రాక్ట్ ఎనీబడి, బట్ దే విల్ నాట్ వేర్ టు అట్రాక్ట్. దట్ ఈస్ దేర్. అండ్ వి వాళ్ళు కాస్మెటిక్ రంగం, బ్యూటీ రంగం, నెయిల్ పాలిష్, ప్యారలల్, ఇట్లాంటి ఐటమ్స్ చేసుకోగలిగితే బిజినెస్, దే లర్న్ లాట్ ఆఫ్ మనీ. అండ్ వీళ్ళు మోడల్స్గా, సూపర్ మోడల్స్గా చాలా బాగా పేరు, డబ్బు. సినిమా రంగం అయితే చెప్పక్కర్లేదు. సో వి వాళ్ళకి ఏ రంగంలో వెళ్ళినా అనంతమైన సంపద ఉంది. సో సంపద లేకుండా ఉందంటే రాంగ్ నంబర్ ఉన్నట్టు. వీళ్ళు కానీ ఒక పచ్చ, జాతి పచ్చ ఎమిరాల్డ్ వేసుకోగలిగితే ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఎవరిదో చెయ్యి చాచక్కర్లేదు.
పెట్టే స్టేజ్లో ఉంటారు కానీ చేయి కింద పెట్టే స్టేజ్లో ఉండరు. సో ఎమిరాల్డ్ మోర్ దెన్ 3 క్యారెట్స్, మెడలో డాలర్లో సిల్వర్లో వేసుకుంటే అద్భుతం. తర్వాత వీళ్ళ పేరు 3 letters కట్ కాకూడదు. వి అంటే 6, జై అని, సాయి అని, ఉమా అని, దేవ్ అని ఇలా కటింగ్ నేమ్స్ పిలవకూడదు. ఫుల్ నేమ్సే వాడుకోవాలా. 3 letters వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఫైనాన్సే ప్రాబ్లం రాకూడదు, బట్ 3లో ఉంటే ప్రాబ్లం వస్తుంది. వీళ్ళ పేరు 5లో, 6 letters, 7 letters అద్భుతంగా డబ్బు సంపాదిస్తారు. అసలు డబ్బుకి లోటే లేదు, ఆనందాలకి లేదు. ఈ వి వాళ్ళు ఎవరినన్నా ప్రేమిస్తే ఆ ప్రేమని పెళ్లి రూపంలో మార్చుకుంటారు. ఎంత కష్టమైనా, ఎంత లేట్ అయినా వెయిట్ చేసి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. అండ్ ఆ అమ్మాయికి, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, గిఫ్ట్లు ఇస్తుంటారు. 3 నెలలకి 4 నెలలకి ఇచ్చి సర్ప్రైజ్లు, డైమండ్ వాచ్, నెక్లెస్, లేదా ఏదేదో వాళ్ళకి ఇష్టమైన కొని ఇచ్చి, అంటే పెళ్ళైన సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళైనా గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళకి పుట్టే బిడ్డలు చాలా అదృష్టవంతులు. ఈ వి లెటర్ తల్లి కానీ తండ్రి కానీ బిడ్డల మీద అపారమైన ప్రేమతో, బస్సు మాట్లాడుంటారు ఇంటి ముందు, వీళ్ళు కారు ఉంటుంది, టైం ఉంటుంది 10 నిమిషాలు, నాన్న స్కూల్ దగ్గర దింపుతా నాన్న, నీతో మాట్లాడతా వస్తా నాన్న, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. సో వి లెటర్ భార్య కానీ భర్త కానీ అదృష్టవంతులే, పిల్లలు అదృష్టవంతులే. సో వి వాళ్ళు శుక్రుడు దీవెనలు అంటే ఎలా ఉంటుందంటే, చక్కటి పేరు ఉంటే విక్టరీ వెంకటేష్ లాగా భార్యా పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ రిజర్వ్డ్గా ఎక్కడ చెడుగా మాట్లాడుకుందా, దైవభక్తితో స్పిరిచువాలిటీతో ట్రావెల్స్ చేసుకుంటాడు, ఫుడ్ తింటాడు, ఎంజాయ్ చేస్తాడు, బట్ నో రిమార్క్స్, అలా ఉండిపోతారు. వి అక్షరంలో తప్పులు కనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? నాన్న, నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. మీరు వాట్సాప్ చేస్తే 24 hours, కాబట్టి వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ చేసాను చూసుకోలేదు. సో దయచేసి కాల్స్ చేయొద్దండి, రిప్లై పెట్టద్దండి. 24 hours రిప్లై ఇస్తాను. ఇలా అయితే ఎవరికైనా మా ఆఫీస్ 38 years ఆఫీస్. మేము 2002లోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము. ఆయన అద్రిందయ్య చంద్రం, టాటా, బిర్లా, లైలా, ఎమ్మగొల్ల, మళ్ళా మొదలైంది. చంద్రరాజ్, బొమ్మనా సిస్టర్స్, డమరుకం, పెద్ద డైరెక్టర్ ఆయన. సో బోయపాటి సీన్కు 2006లో శ్రీవాస్, గివెన్ టు లాట్ ఆఫ్ టాప్, శేఖర్ మాస్టర్, ఆల్ అవర్ క్లయింట్స్. ప్రతి ఒక్కరు బాగుండాలి, పేర్లో బలం తెలుసుకోవాలి. బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. పర్సనల్ కలవలేము, యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం. రాంగ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.